సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. శరణాగతి మార్గం కార్యక్రమానికి స్వాగతం. కృష్ణతత్వం వెనకాల ఒక నీతి ఉంటుంది. అది మనకి తెలియకపోవచ్చు. తెలియనంత మాత్రాన సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడినే తప్పు పట్టేంత వాళ్ళం మనమైతే కాదు. నేను ఈ పాయింట్ ఎందుకు మాట్లాడుతున్నానంటే, గోపికల వస్త్రాపరణం ఆ ఎపిసోడ్కి సంబంధించి చాలా మంది కృష్ణుడు ఇలా చేశాడుగా, కృష్ణుడు అల్లరివాడు, కొంటెవాడు, అట్లా చేయొచ్చా చేయకూడదా అని ఇతరులు కూడా చాలా మంది పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు ఇదే పాయింట్కి సంబంధించి. కానీ దీని వెనకాల ఉన్న కథ ఏంటి, అసలు శ్రీకృష్ణుడు అంతటి వాడు అలా ఎందుకు చేయాల్సి వచ్చింది, ఈ అంశానికి సంబంధించి కాస్త విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి శ్రీ వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ రామానుజదాస్ గారు ఉన్నారు. అమ్మ నమస్కారం. నమస్తే అండి. తెలుసో తెలియకో చాలా మంది శ్రీకృష్ణునే తప్పుపడుతూ ఉంటారు. కానీ చాలా సార్లు, అంటే ఈ ఒక్క విషయమే కాదు, మనం సందర్భం వచ్చినప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. ఆయనకి అంతమంది భార్యలు ఎందుకు, మీ దాంట్లో హిందూయిజంలో ప్రత్యేకంగా చెప్తారు కదా, ఒక అట్లా చెప్తారు కదా, మరి శ్రీకృష్ణుడికి అంతమంది భార్యలు ఎందుకు, ప్రతి ఒక్కళ్ళకి మీ దాంట్లో 2-3 ఉన్నారు కదా అని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. సో ఒక్కొక్క అంశానికి సంబంధించి వివరంగా మాట్లాడుకుందాం. ఈ ఎపిసోడ్లో ప్రత్యేకంగా కృష్ణుడు గోపికలు స్నానం చేసేటప్పుడు వస్త్రాలని అపహరించడం అనేది పెద్ద తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఈ ఈ సెగ్మెంట్కి వెనకాల ఉన్నటువంటి కథ ఏంటి, అసలు ఎందుకు అలా జరిగింది, దాని వెనకాలన్న నీతి ఏంటి, మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఒకసారి చెప్పండి. గోపిక వస్త్రాపహరణ ఘట్టం గురించి తెలిసి తెలియక మిడిమిడి జ్ఞానంతో అనేటువంటి మాటలే ఇప్పుడు మీరు చెప్పినవి. బయట వాళ్ళు ఎప్పుడైనా చూడండి, హాఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ అంటారు. కరెక్ట్. తెలియని వాళ్ళకి చెప్పచ్చు, తెలిసిన వాళ్ళకి చెప్పచ్చు, తెలిసి తెలియక మాట్లాడే వాళ్ళకి అసలు చెప్పలేం. కృష్ణ పరమాత్మ అంతటి వాడు, అంత పరత్వం కలిగినటువంటి శ్రీమన్నారాయణుడు, వైకుంఠనారాయణుడే ఒక సామాన్య గొల్లవాడిగా మన మధ్య వచ్చి, ఒక గొల్లవాళ్ళలో తాను ఒకడుగా కలిసిపోయి మనం ఎలా ఉండాలి అనేది చూపించినటువంటి వాడు. రాముడే కాదండి, కృష్ణుడు కూడా ధర్మాచరణ నేర్పించినటువంటి వాడు. ఆ కాలానికి తగినట్లుగా రాముడు నేర్పిస్తే, ద్వాపర కాలానికి తగినట్లుగా ఆయన కృష్ణుడు నేర్పించాడు. ఇప్పుడు ఆయన చేసిన ప్రతి చేష్టితం వెనకాల అంతరార్థం, పరమార్థం, తత్వం తెలుసుకున్నట్లయితే తప్పు పట్టరు. ఎంత మన మనిషిలాగే ఈ భూమి మీదకు వచ్చి అవతరించినప్పటికీ ఆయన మహామహిమాన్వితుడైన వైకుంఠ నారాయణుడే. ఆ విషయం మనం గుర్తెరగాలి. ఆయన దేవుడే మానవుడిగా వచ్చాడు. అది మర్చిపోయి ఆయన కూడా మనలాంటి మనిషి అనుకుని నిందలు వేయటం అనేది చాలా తప్పు పని. ఇక గోపిక వస్త్రాపహరణ ఘట్టానికి వచ్చినట్లయితే, గోపికలందరూ కూడా మార్గశిర మాసం వస్తుందని చెప్పి, అంటే ఆ మాస ప్రారంభంలోనే వీళ్ళందరూ కూడా కాత్యాయని వ్రతం ఆచరించాలని అనుకున్నారు. ఈ కాత్యాయని వ్రతం ఏమిటంటే, హేమంత ఋతువు వచ్చింది, శరద్ ఋతువు అయిపోయింది, హేమంత ఋతువు ప్రారంభమైంది. హేమంత ఋతువు ప్రారంభంలో మనకు వచ్చేటువంటి మాసం మార్గశిర మాసం. భగవంతుణ్ణి చేరుకోవడానికి ఉండేటువంటి మార్గంలో శిరస్థానం కలిగినటువంటిది, అంటే పరమోత్కృష్టమైనటువంటి మాసం. మనకున్న 12 మాసాలలో భగవంతుణ్ణి చేరుకోవటానికి అత్యుత్తమమైన మాసం ఏమిటంటే మార్గశీర్ష మాసం. అటువంటి మార్గశీర్ష మాసంలో కాత్యాయని వ్రతం చాలా విశేషమైన ప్రాముఖ్యాన్ని ఇస్తుంది. భగవంతుణ్ణి చేరుకోవడానికి దోహదపడుతుంది ఈ కాత్యాయని వ్రతం అని గోపికల విశ్వాసం. ఈ వ్రతం ఏమిటంటే, నెల రోజులు కూడా తెల్లవారుజామునే, అంటే తెల్లవారక మునుపే, సూర్యోదయానికంటే కూడా ముందుగా నదీ స్నానం ఆచరించాలి. స్నానం ఆచరించి కాత్యాయని అమ్మవారికి పూజ చేసి వారికి నివేదనలు అవి సమర్పించి ఆ ప్రసాదాన్ని వీరు స్వీకరిస్తే భగవంతుణ్ణి సులభంగా మనం చేరుకోవచ్చు అని వారి విశ్వాసం. దానికోసం కాత్యాయని వ్రతం ఆచరిస్తున్నారు. దానికి గాను ఉదయాన్నే లేచి అందరూ ఒకరినొకరిని లేపుకుంటూ చక్కగా గోపికలందరూ కలిసి వెళ్ళి యమునా నదీ తీరానికి స్నానం ఆచరించడానికి వెళుతున్నారు. మనకి ధనుర్మాసంలో కూడా చూడండి, గోదావరి ఇదే చెప్తుంది, అందరం కలిసి వెళ్ళాలి స్నానం ఆచరిద్దామని. రాబోతున్నటువంటి ధనుర్మాసంలో ఆ విశేషం కూడా మాట్లాడుకుందాం. అలాగే గోపికలందరూ కలిసి కాత్యాయని వ్రతంలో భాగంగా నదీ స్నానం ఆచరించడానికి అందరూ కలిసి యమునా నది తీరానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ తమ వస్త్రములన్నీ కూడా విడిచిపెట్టి పూర్తి నగ్నంగా నదిలో నీటిలోకి దిగారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వ్రతం ఆచరించేటప్పుడే కానివ్వండి, ఇంకా విడిగా అయినా కానివ్వండి, ఎప్పుడైనా సరే దిశములతో స్నానం చేయకూడదు. దిశములో దిశముల అంటే ఒక్క వస్త్రం కూడా ఒంటి మీద లేకుండా స్నానం ఆచరించకూడదు. 4 గోడల మధ్యనే కావచ్చు, నదీ స్నానం కావచ్చు, సముద్ర స్నానం కావచ్చు, అంత
చిన్న నాప్కిన్లు ఉంటాయి కదా, అవన్నా భుజం మీద వేసుకొని స్నానం చేయాలి. ఎందుకు అట్లాగా? అట్లా అంటే వరుణ దేవుడు కదండి, నీరు. ఆయన దేవుడు ముందర మనం అలాగా అపచార పడకూడదు కదా. ఆయన్ని అపచార పడుతున్నట్లుగా ఆయన పట్ల అది ఒక దోషం. ఆ నీటి రూపంలో ఉన్న వరుణ దేవుడి పట్ల వీళ్ళు వ్రతమాచరిస్తూ పైగా వ్రతం చేస్తున్నప్పుడు ఆ వ్రతాచరణలో అలా అస్సలు చేయకూడదు. ఒంటి మీద ఏ వస్త్రం లేకుండా స్నానం చేయటం అనేది వరుణ దేవుడికి మనం చేస్తున్నటువంటి దోషం, అపచారం. ఆ అపచారం వీళ్ళు పడటం ఆయనకి ఇష్టం లేదు. శ్రీకృష్ణ పరమాత్మగా ఇష్టమైన వాళ్ళు గోపికలు. ఎందుకంటే గోపికలు మధుర భక్తిని కలిగి కృష్ణయ్యనే ఆరాధన చేసేటువంటి వారు. నా అనుకునే వారు తప్పు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోగలమా? ఎలా అయినా వాళ్ళని సరిదిద్దాలని ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నమే చేయబోయాడు కృష్ణయ్య. ఆయన చేసేటువంటి తీరు అర్థం కాలేదు జనాలకి, అంతే తప్పితే ఆయన అప్పుడు ఆ సమయంలో ఈ కృష్ణ పరమాత్మ బలరాముడు మిగతా గోపబాలుడితో కలిసి యమునా నదీ తీరం దగ్గరికి ఆలమందలను మేపుకోవడం కోసం వచ్చారు. చూశాడు ఈ గోపకాంతలందరూ కూడా వస్త్రాలని పూర్తిగా విడిచిపెట్టి పూర్తి వివస్త్రలై స్నానం చేయటం చూశారు. అయ్యో, వీళ్ళు వ్రతాచరణలో ఉండి వరుణదేవుని పట్ల అపచారపడుతున్నారు, వీళ్ళకి తెలియజేయాలి. ఈ అపచారం పోవడం కోసం వాళ్ళ చేత ప్రాయశ్చిత్తం చేయించాలి. బట్ వీళ్ళకి ప్రాయశ్చిత్తం చేయడం కూడా తెలియనటువంటి అమాయకమైన గొల్లు. సో వీళ్ళకి దోష పరిహారం కూడా నేనే చేయించాలనుకున్నాడు కృష్ణయ్య. అందుకని వెంటనే యమునా నదీ తీరాన ఉన్నటువంటి కదంబ వృక్షం, కడిమి వృక్షం అంటారు, ఆ కదంబ వృక్షానికి ఎగబాకాడు. ఎలా? ఈ వస్త్రాలు గట్టు మీద పెట్టి వీళ్ళు దిగారు. వస్త్రాలు తడిచిపోతాయి, మళ్ళీ అవి వేసుకొని కాత్యాయని అమ్మవారిని ఆరాధన చేయాలన్నట్లుగా వాళ్ళు వస్త్రాలు అక్కడ విడిచిపెట్టారు. అవి తీసుకొని కృష్ణయ్య పైకి వెళ్ళిపోయాడు, చెట్టు మీదకి వెళ్ళిపోయి అక్కడి నుంచి కేక వేశాడు. గోపికలని పిలిచాడు, మీరందరూ కూడా వస్త్రాలను అక్కడ వదిలిపెట్టి చేస్తున్నారు, తప్పు కదా. మీరందరూ కూడా చేసిన తప్పుకి మన్నించమని ప్రార్థన చేస్తూ నన్ను గనక ప్రార్థన చేస్తూ చేతులెత్తి నమస్కారం చేస్తూ బయటకు వచ్చినట్లయితే నేను మీకు వలువలనిస్తాను అని చెప్పాడు. వీళ్ళందరూ సరదాగా అంటున్నాడేమో కృష్ణయ్య అనుకున్నారు గోపికలంతా కూడాను. కృష్ణయ్య తుంటరివాడు కదా, అల్లరివాడు కదా, మా బట్టలు తీసుకెళ్లి దొంగిలించేశాడు, బట్టలు లేకుండా మేము వస్తే చూసి ఆనందించాలనుకుంటున్నట్టున్నాడు అనే ఒక ఉద్దేశంలో వీళ్ళున్నారు. సిగ్గుపడుతున్నారు. కృష్ణయ్య అంటే అందరికీ ఇష్టమే, మోహమే. కృష్ణయ్యని ప్రేమించిన వాళ్ళు ఎవరుంటారండి? దివ్యమంగళ విగ్రహ తిరుమేని సౌందర్యం అటువంటిది. ఆయన చూసి ఎవరైనా సమ్మోహిస్తారు. అలాగే వీళ్ళు కూడా సిగ్గుపడుతున్నారు. సిగ్గుపడుతుంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, లేదు, మీరు చేస్తున్నది తప్పు, వ్రతాచరణలో ఇలా పూర్తి వ్యవస్థలే చేయకూడదు, కాబట్టి మీరు బయటకు రండి, వచ్చి నమస్కారం చేసుకుంటే అప్పుడు నేను మీ బట్టలు మీకు ఇచ్చేస్తానని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. గోపికలు సరే అని తెలుసుకున్నటువంటి వారే, వెనకాల తుంటరి చేష్టం కాదు ఇది కృష్ణ, ఇది మనం చేస్తున్న నోముకి మనం అపచార పడకూడదని ఇలా చేయిస్తున్నాడు అని అర్థం చేసుకున్న వారే వద్దామనుకున్నారు. కానీ వాళ్ళలో సిగ్గు అనేది ఆడపిల్లకి సహజంగా ఉంటుంది కాబట్టి ఆ సిగ్గు చేత తమ యొక్క అంతర్భాగాలు కప్పుకొని రావాలని 2 చేతులు అడ్డు పెట్టుకుని పైకి రాబోయారు. కృష్ణ పరమాత్మ అన్నాడు, లేదు, మీరు సిగ్గు బిడియాన్ని విడిచిపెట్టి నమస్కారం చేస్తేనే ఇస్తానని. ఎందుకన్నాడు? ఇప్పుడు వాళ్ళు చేసిందే అపరాధం, ఆ అపరాధం చేసినందుకు క్షమాప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు ఈ శరీరం మీద వ్యామోహంతో దీన్ని కప్పుకోవాలనుకొని వాళ్ళు అంటే ఇంకా నేను నాది అనేది ఉన్నది వాళ్ళలో. శరీరాన్ని నేను నాది అనుకుంటున్నారు. చేసిన తప్పు దోషం అని కృష్ణ పరమాత్మ చెప్పినా ఈ శరీరం నాది, దీంతో వచ్చేటువంటి సిగ్గు బిడియం వీటి కారణంగా వాళ్ళు ఆచ్ఛాదన లేకుండా రాలేక మూసుకుంటున్నారు. అంటే వాళ్ళలో అహంకారం మమకారం తొలగలేదు. ఇవి పోగొట్టాలి అనుకున్నాడు కృష్ణ పరమాత్మ. ఎప్పుడైతే మనలో అహంకారం మమకారం తొలగిపోతాయో అప్పుడే కృష్ణయ్య దర్శనం లభిస్తుంది, అనుగ్రహం లభిస్తుంది. అవి పోగొట్టాలనుకున్నాడు వీళ్ళలో. అందుకోసమే వాళ్ళని పూర్తిగా 2 చేతులు ఎత్తి మీరు నమస్కారం చేస్తేనే మీ యొక్క దోషం తొలగిపోతుంది, అలా నమస్కారం చేయండి అంటే అప్పుడు వాళ్ళు తప్పు తెలుసుకున్నటువంటి వారి 2 చేతులు ఎత్తి పైకి ఎత్తి మొక్కారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళ వలువలను ఇచ్చాడు. ఇక్కడ చూడండి, వాళ్ళు 1 వివస్త్రలుగా స్నానం చేయటం అనేది దోషం, అది పోగొట్టాలి. 2 వాళ్ళలో నేను నాది అనే అహంకారం ఉన్నాయి, అవి పోగొట్టాలి. నేను నాది అహంకారము మమకారము. మమకారం ఏమిటి? శరీరం మీద మమకారం. ఇది ఉండకూడదు ఎప్పుడు కూడా. మన శరీరం మీద మమకారం ఉన్నా భగవంతుడు మనకి లభించడు. అహంకారము నశించిపోవాలి, మమకారము నశించిపోవాలి. పరిపూర్ణ శరణాగతి చేస్తే ఆ స్వామి పాదాల చెంత ఇక శరీరం అనేటువంటి వ్యామోహం ఉండదు. ఆయన పురుషుడు, మనం స్త్రీ, ఈ సిగ్గు అభిమానం ఇవన్నీ శరీరం కారణంగా వస్తున్నాయి. ఈ అహంకార మమకారాలు నశించిపోయినప్పుడే భగవద్ అనుగ్రహం మనకి లభిస్తుంది. ఇది తేట తెల్లని చెయ్యటమే ఈ గోపికా వస్త్రాపహరణం వెనకాల ఉన్నటువంటి అంతరార్థం. ఇది తెలియక చాలా మంది ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంటారు.
కరెక్ట్. మీరు అన్నట్లుగా తెలియక మాట్లాడడమే, హాఫ్ నాలెడ్జ్ ఇస్ రియలీ డేంజరస్. దానివల్ల తప్పుడు ప్రచారం చేయడం కాకుండా దాని వెనకాల ఎంత మంచి స్టోరీ ఉందన్నమాట. అది ఆ గోపికలకి మంచి చేద్దామన్న ఒక ఉద్దేశంతోనే శ్రీకృష్ణుడు అలా చేశాడు. అంతేగాని శ్రీకృష్ణుడు అంతటి వాడికి ఆ గోపికలు ఒక లెక్క, లేకపోతే నిజంగా ఓకే అపరాధ ప్రాయశ్చిత్తం చేయించాడు చేయించాలి. వాళ్ళ చేత. వాళ్ళు చేస్తున్నటువంటి వ్రతానికి అంగంగా ఉన్నటువంటి ఆ నదీ స్నానం ఏదైతే ఉందో అది పరమ పవిత్రమైనది. వరుణదేవుని పట్ల వాళ్ళు అపచార పడకూడదు అని చెప్పి వాళ్ళ చేత క్షమా ప్రార్థన చేయించడం కోసం శ్రీకృష్ణ పరమాత్మ ఈ అమ్మ, విధమైనటువంటి- శ్రీకృష్ణ లీలల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే ఇలా తప్పుగా మనం అనుకునే ప్రతి దాని వెనకాల ఏదో ఒక నీతి లాంటిదే ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. తప్పకుండా మనం రానున్న ఎపిసోడ్స్ లో కూడా ఒక్కొక్కటి గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ అమ్మా. శ్రీకృష్ణ ధన్యవాదాలు. పరమాత్మ తత్వాన్ని తెలుసుకునే రీతిగా సాగితే ఆ భగవత్ తత్వం మనకు బోధపడుతుంది. అద్భుతం అసలు. ధన్యవాదాలు. సర్వం సర్వం శ్రీకృష్ణ శ్రీకృష్ణ అర్పణమస్తు. అర్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.